ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇదంతా మోయాబు మైదానం. ఈ మోయాబు మైదానం చాలా చాలా పెద్దది. ఇదిగో ఇక్కడికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. మోయాబు రాజుకి భయపడ్డాడు. మోయాబు రాజు అంటాడు, వీళ్ళు కానీ నా మీదకి యుద్ధానికి వస్తే ఖచ్చితంగా నన్ను జయించి నా దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. మరి ఈ సమయంలో నేనేం చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఆ దేశంలో బిలాము అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఈ బిలాము నోటి ద్వారా శపిస్తే వాళ్ళు శపించబడతారు, దీవిస్తే వాళ్ళు దీవించబడతారు. అందువలన కొంత డబ్బు ఇచ్చి, కొన్ని నగలు, కొన్ని దుస్తులు ఇచ్చి, తన దగ్గర ఉన్న పనివారిని పంపించి, మీరు తొందరగా బిలాము దగ్గరికి వెళ్ళి అతను నా దగ్గరకు తీసుకురండి, ఎందుకనంటే ఇదిగో ఈ ప్రజలను శపించాలి, ఎందుకంటే వీళ్ళు నా మీద కానీ తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా నేను ఓడిపోతాను, నాకు అర్థమైపోతుంది. కనుక బిలాముని తీసుకురమ్మన్నప్పుడు బిలాము దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, అయ్యా ఈ విధంగా బాలాకు రాజు గారు నిన్ను తీసుకురమ్మన్నారంటే, లేదు లేదు నేను దేవునికి ప్రార్థన చేసిన తర్వాతే వస్తానంటాడు. ఇదిగో ఈ ప్రాంతం అంతా ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఎక్కువ మంది అంటే ఇసుకేస్తే రాలదా అన్నంత జనము ఈ ప్రాంతం అంతా ఉన్నారు. ఇది బాలాకు చూసినప్పుడు ఆయనకి ఒళ్ళంతా భయమేస్తుంది, గడగడ గడగడ వణికిపోతున్నాడు. సరే బిలాము దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు బిలాము అంటాడు, ఈ రాత్రి ఉండండి, ఈ రాత్రికి నేను దేవునికి ప్రార్థన చేస్తాను, దేవుడు కానీ రమ్మంటే ఖచ్చితంగా నేను వస్తాను అంటాడు. అప్పుడు రాత్రి ప్రార్థన చేస్తే బిలాముతో దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళు దీవించబడిన ప్రజలు, ఆశీర్వదించబడిన ప్రజలు, వారిని శపించకూడదు అంటాడు. ఉదయం లేచి మీ దేవుడు యెహోవా దేవుడు ఏం చెప్పాడని వాళ్ళు అడిగితే, అయ్యా మా దేవుడైతే చెప్తున్నాడు నీవు వాళ్ళతో వెళ్ళొద్దు అని చెప్తున్నాడయ్యా అంటాడు. లేదా వెళ్ళినటువంటి వారు బాలాకు దగ్గరికి వచ్చి, అయ్యా రాత్రంతా మేము ఉన్నాము, కానీ వాళ్ళ దేవుడు వెళ్ళొద్దన్నాడంట, అందువలన బిలాము రావడానికి ఇష్టపడలేదని, మీరు వెంటనే దానికంటే రెట్టింపు మీరు బహుమతులు తీసుకొని వెళ్ళి బిలాముని త్వరగా తీసుకురండి అని చెప్పి బాలాకు చెప్పినప్పుడు వారు వెళ్తారు. వారు మరలా అంతకు మించి ఎక్కువ బంగారు, వెండి, నగలు, దుస్తులన్నీ తీసుకుపోయినప్పుడు అప్పుడు బిలాము అంటాడు, ఈ రాత్రి దేవుడికి నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి దేవుడు కానీ ఒకవేళ పొమ్మన్నాడంటే ఖచ్చితంగా నేను వస్తాను అని అంటాడు. వచ్చిన తర్వాత బిలాము ఆ రాత్రి ప్రార్థన చేస్తాడు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, ఇదిగో బిలాం ఎవరు వచ్చున్నారు, ఎవరు అంటే, అయ్యా బాలాకు రాజు ఇలాగ పంపించాడు బహుమతులు ఇచ్చంటే నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని అంటాడు. చూడండి, దేవుడు ఒకసారి చెప్పాడు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు, మరలా నేను ప్రార్థన చేస్తాను అంటే అప్పుడు దేవుడు మనసు మార్చుకోవాలా, మనిషి మనసు మార్చుకోవాలా? కాబట్టి అది నీకు అవసరమైతే ఖచ్చితంగా దేవుడే మనసు మార్చుకుంటాడు, నీకు ఇవ్వాలనుకున్నది దేవుడు ఇస్తాడు. కానీ ఇక్కడ బహుమతుల కోసం నన్ను వెళ్ళొద్దు అంటున్నాడు అన్నాడు. లేదు లేదు మీరు తప్పకుండా రండి, రాజుగారు పిలుస్తున్నా అంటే, మీరు ఎంత బంగారం ఇచ్చినా ఎంత వెండి ఇచ్చినా నేనైతే రాలేను అంటాడు. అయ్యా మా దేవుడైతే చెప్తున్నాడు, శోధించబడిన ప్రజలు, ఎంతో కష్టాలు బాధలు అనుభవిస్తున్న ప్రజల్ని నువ్వు వెళ్ళి శపించాలంటే దేవుడు అనుమతిస్తాడా? అంత ఎర్ర సముద్రాన్ని చీల్చి మారా జీవితాన్ని మధురంగా మార్చి ఇశ్రాయేలు ప్రజల్ని భుజం మీద ఎక్కించుకొని తీసుకొచ్చిన దేవుడు, ఆ దేవుని బిడ్డలను, ఆశీర్వదించబడిన బిడ్డలను నేను శపిస్తాను అంటే శపించు అని కాముగా ఉంటాడా దేవుడు? పెందల కడనే లేచి గాడిదకు గంత కట్టుకొని ఇదిగో బాలాకు రాజు దగ్గరికి వెళ్తున్న సమయంలో కత్తి దూసినటువంటి దేవదూత గాడిదకి ఎదురు కనిపించింది. వెంటనే గాడిద వెనక్కి పరిగించింది, సైడు పరిగించింది, కానీ ఒకసారి కింద తోసేసింది బిలాముని. బిలాము దాన్ని కొట్టడం ప్రారంభించాడు. కొడుతూ ఉండగా గాడిద అంటుంది, ఎందుకు నన్ను కొట్టావు, ముమ్మారు నన్ను ఎందుకు కొట్టావంటే, బిలామంట నా చేతిలో కానీ ఈరోజు ఒక కత్తి కానీ ఉండినట్లయితే నిన్ను ముక్కలు నరికేస్తుంది అంటాడు. అయ్యా నేను చిన్న వయసు నుండి నీ దగ్గర ఉన్నాను, ఎప్పుడైనా నిన్ను నేను పడేసానా, ఎప్పుడైనా నీకు అవమానం కలగజేసానా, అయ్యా ఎందుకు నన్ను ఈ విధంగా కొట్టావు అనగానే ఇదిగో దేవుడు ఆ గాడిదతో మాట్లాడుతుండగా బిలాము కన్నులు తెరుచుకుంటాయి. బిలాము చూస్తే ఒక దేవదూత కత్తి దూసి నిలబడుకోవడం చూస్తాడు బిలాము. వెంటనే ప్రభువా నాకు తప్పు అయిపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా, నేను వెనక్కి వెళ్ళిపోతానంటే, వద్దు నువ్వు వెళ్ళు, ఆ బాలాకు దగ్గరికి వెళ్ళి వాళ్ళు దీవించబడిన ప్రజల్ని ఆశీర్వదించి
మరలా నువ్వు తిరిగిరా అని చెప్పినప్పుడు అక్కడి నుండి బిలాము మరలా ముందుకెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్తాడు. మోయాబీ రాజు బిలాముని ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు చూపిస్తాడు. అక్కడ 7 బలిపీఠాలు కట్టి ఇదిగో వాళ్ళని శపించు అంటాడు. తర్వాత బిలాము ఇశ్రాయేలు ప్రజలను చూసి శపించబోతే అతను మాట మారిపోయి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. వెంటనే బాలాకని ఆపు, నువ్వు శపిస్తున్నావా దీవిస్తున్నావా? అయ్యా నాకు తెలియట్లేదు, నేను దీవిస్తున్నాను, లేయి ఇక్కడి నుండి లేయి, వెంటనే వెళ్ళిపోదామని మురుకు ప్రాంతానికి తీసుకెళ్ళాడు. మురుకు ప్రాంతంలో కూడా బలిపీఠాలు కట్టేసి అక్కడ బొల్లిచ్చి ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు అందరూ కనిపించడం లేదు, కొంతమందే కనిపిస్తున్నారు కదా, శపించు అంటాడు. అక్కడ మరలా ఆయన ప్రార్థన చేసి శపించబోతే మరలా ఆయన నోటుకుండా దీవెన వచనాలు వస్తున్నాయి. వెంటనే అక్కడి నుండి మరొక ప్రాంతానికి తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పించు అంటాడు. అక్కడ కూడా దీవిస్తాడు. వెంటనే బాలాక్ అంటాడు, బిలాము ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో, లేకపోతే నిన్ను తుత్తినీయులుగా నరికేస్తాను, జాగ్రత్త, వెళ్ళిపో. నిన్ను చెప్పించడానికి తీసుకొచ్చానా, దీవించడానికి తీసుకొచ్చానా? నువ్వు దీవిస్తున్నావు. అప్పుడు అంటాడు బిలాము, అయ్యా దేవుడు శపించకుండా నేనేం శపించగలను? దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు నేనెలా శపించగలనయ్యా? వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలే అన్నప్పుడు నువ్వు వెళ్ళు ఇక్కడి నుండి అనగానే బిలాము వెళ్ళిపోతాడు. చూడండి, మొదట ఉన్న గౌరవం కానీ మర్యాద కానీ బిలాముకి లేదు. ఏమన్నా డబ్బులు ఇచ్చాడా, కానుకలు ఇచ్చాడంటే ఏమీ లేదు. నువ్వు వెళ్ళిపో అన్నాడు. దేవుని కృప లేకుండా మనకి ఏది కూడా జరగదు. మనం అనుకున్నంత మాత్రాన మనం హెచ్చించబడం లేదా తగ్గించబడం. దేవుని కృప ఉంటే మన దేవుడికి హెచ్చించాలనుకుంటే ఇదిగో నిన్ను రాజులతో కూడా అధికారులతో కూడా కూర్చోబెట్టగలుగుతాడు. అలాంటి అధికారులతో రాజులతో ఉన్న వ్యక్తిని కూడా కిందకి పడదోయగలిగిన దేవుడు. ఆయన కట్టాలన్న ఆయనే, నిలబెట్టాలన్న ఆయనే, పడద్రోయాలన్న ఆయనే. కనుక మనమైతే ఆయనకి వేరే మనమేమీ చేయలేం. ఇదిగో మోషే గారు ఎక్కిన నెబో శిఖరం ఇదిగో ఆ మైదానము, ఇది ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నటువంటి మైదానం. ఇది యోర్దాను నది వరకు ఉన్నటువంటి మైదానం. ఈ మైదానంలో మోషే గారు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక నాయకుడిగా, యెహోషువ నాయకత్వం, అలాగే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆ రోజు ఇక్కడ మన్నా కురిసింది, మేఘస్తంభం వచ్చింది, అగ్నిస్తంభం వచ్చింది. ఈ ప్రాంతం అంతా కూడా వెలుగుతో నింపబడింది. ఈ ప్రాంతంలోనే మోషే గారు ఇదిగో ఈ కొండ మీదనే మోషే గారిని మరణిస్తాడు. దేవుడే ఆయనకు సమాధిని చేస్తాడు. కనుక ఇదిగో ఈ రాయి మోషే గారికి చిహ్నంగా ఇక్కడ ఉంచబడింది. మరొక వీడియోలో కలుసుకుందాం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూస్తున్నాము, ఇదిగో మోషే గారు కర్రపైన ఎత్తిన సర్పం. ఇదే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు సర్పపు కాటు తిన్నప్పుడు ఆయన కర్ర మీద దేవుడు చెప్పినట్టుగా ఎత్తిపెట్టిన సర్పం. ఆ సర్పం ఇదంతా మోయాబీ మైదానం. ఇక్కడ నుండి గమనిస్తే ఎరుకో వరకు కనిపిస్తుంది. అవతలు ఉన్నదంతా ఇశ్రాయేల్ దేశం, యువతలు ఉన్నదంతా మోయాబీ దేశం, అటు సైడ్గా అమ్మోను దేశం. మరొక వీడియోలో కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.